నా ప్రియులారా, నేడు మనము జీవించు ఈ లోకము సమస్యలతో నిండుకొని ఉన్నది. ఇంకను మనము కష్టముల గుండా వెళ్ళుచున్నప్పుడు అది మనలను దేవుని చెంతకు నడిపిస్తుంది. అటువంటి సమయములోనే మనము దేవునిని ఎక్కువగా తెలుసుకొని ఉండగలము. దావీదు తన సమస్యల మధ్యలో కూడా దేవుని అంటి పెట్టుకొని ఉన్నాడు. రాజైన సౌలు దావీదును చంపడానికి అతనిని వెంటాడుచుండెను. అయినప్పటికినీ దావీదు దేవుని యందు మాత్రమే నిరీక్షణ కలిగియుండెను. దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా తెలియజేయుచున్నది. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీఫు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెదకనను దేవుడు సౌలు చేతికి అతని నప్పగించలేదుని వ్రాయబడిన లేఖనమును మనము చూడగలుమా? దావీదు దేవుని యందు మాత్రమే నిరీక్షణ ఉంచినందున దేవుడు దావీదును సౌలు చేతికి అప్పగింపబడనివ్వలేదు. దావీదునకు దేవుడు మహాదుర్గముగాను ఉంటూ ప్రభువు అతనికి ఆశ్రయం మరియు రక్షణ కేడముగా మారాడు మరియు కీడు నుండి అతని కాపాడెను.